తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి మనలో నుండి జీవజల నదులు పారునట్లు మనలో తన మహిమను కనబరుచుకుని వానికే నిరంతర స్తోత్రార్పణలు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38, 39 వచనాలు. ఈ సువార్తలోని మరో ముఖ్యమైన లేఖన భాగం ఇది. 37వ వచనం నుంచి చదివితే, ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొని నేడలు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. 38వ వచనంలో, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. 39వ వచనంలో, తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు అని చదువుతాం. ఈ రోజు మనం పరిశీలించబోయే ఈ వచనాలు యోహాను సువార్తలోనే అత్యంత గొప్ప వాగ్దానాల్లో ఒకటి. ఈ భాగంలో యేసుప్రభువు వారు పరిశుద్ధాత్మను గురించి మొదటిసారిగా ఎంతో స్పష్టంగా ప్రకటిస్తా ఉన్నారు. దప్పిగొన్న ప్రతి ఒక్కరిని తన యొద్దకు రమ్మని పిలుస్తూ తన యందు విశ్వాసముంచు వారిలో నుండి జీవజల నదులు పారుతాయని వాగ్దానం చేస్తున్నారు. ఈ మాటలు కేవలం శారీరక దాహం గురించి కాదు గాని మనిషి యొక్క ఆత్మీయ అవసరాన్ని గురించి, దేవుడు ఇవ్వబోయే పరిశుద్ధాత్మ వరాన్ని గురించి తెలియజేస్తా ఉన్నాయి. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున అనే మాటను గురించి అది ఏ పండుగ అని కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రస్తావించబడిన పండుగ యూదుల పర్ణశాలల పండుగ, ఫీస్ట్ ఆఫ్ టాబర్నకిల్స్ అంటారు. ఈ పండుగ గురించి లేవికాండం 23వ అధ్యాయంలోను, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయంలోనూ మనం చదవగలం. ఈ పండుగకు రెండు ముఖ్యమైన ఉద్దేశాలున్నాయి. ఒకటి, అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుడి ఇశ్రాయేలును ఎలా పోషించారో, ఎలా కాపాడారో జ్ఞాపకం చేసుకోవడం. రెండు, దేవుడిచ్చిన పంటకు కృతజ్ఞతలు చెప్పడం. ఈ పండుగ మొత్తం 7 రోజులు జరుగుతుంది. తర్వాత వచ్చే 8వ రోజు ఒక ప్రత్యేకమైన మహాసభగా నిర్వహించబడేది. ఈ విషయాన్ని కూడా లేవికాండం 23వ అధ్యాయంలో మనం చదువుతాం. అందుకే యోహాను దీనిని మహాదినమైన అంత్య దినము అని పేర్కొన్నాడు. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున అని యోహాను ప్రత్యేకంగా రాయడం కేవలం ఆ రోజు గొప్పదని చెప్పడానికి మాత్రమే కాదు గాని దేవుని విమోచన ప్రణాళికలోని ఒక గొప్ప ప్రవచనాత్మక చిత్రాన్ని ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలును నియమించిన పండుగలు కేవలం ఆచారాలు కావు. అవన్నీ క్రీస్తులో నెరవేరబోయే దేవుని ప్రణాళిక యొక్క నీడలు, అంటే షాడోస్. ఈ విషయాన్ని మనం కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16, 17 చదవగలం. పస్కా పండుగను చూసినట్లయితే క్రీస్తు మన పస్కా గొర్రెపిల్లగా బలి అయిన రోజును సూచిస్తుందని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతాం. ఇక ప్రథమ ఫలాల పండుగ గురించి క్రీస్తు మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేచిన పునరుద్ధానాన్ని సూచిస్తా ఉంది. అది కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20, 23 వచనాల్లో చూస్తాం. ఇక పెంతెకోస్తు పండుగ గురించి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన రోజు, అది సంఘము ఆరంభమైన రోజుగా ఆ రోజును మనం, ఆ పండుగను ఇప్పటికీ నేటికి క్రైస్తవ సంఘము కూడా ఆచరిస్తుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఈ సంగతిని మనం గమనించగలం. అదే విధంగా పర్ణశాలల పండుగ, అంటే ఫీస్ట్ ఆఫ్ టాబర్నకిల్స్ కూడా భవిష్యత్తులో క్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించి తన ప్రజల మధ్య నివసించే మహిమగల కాలాన్ని సూచించే ప్రవచనాత్మక పండుగగా మనం గమనించాలి. అనేక మంది బైబిల్ వ్యాఖ్యాతలు ఈ రీతిగానే అర్థం చేసుకున్నారు, ఏ రీతిగానే మనకు కూడా తెలియచేశారు. ఆ కాలంలో దేవుని సన్నిధి ప్రజలతో ఉంటుంది, సమాధానం, ఆనందం, సమృద్ధి నిండిన రాజ్యం స్థాపించబడుతుంది అని జకర్యా పుస్తకం 14వ అధ్యాయం 16 నుంచి 19 వచనాల్లోను, ప్రకటన పుస్తకం 21వ అధ్యాయం 3 నుంచి 4 వచనాల్లోనూ మనం చదవగలం. అందుకే మహాదినమైన అంత్య దినమున ప్రభువైన యేసుక్రీస్తు నిలబడి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను అని ప్రకటించటం చాలా అర్థవంతంగా ఉంది. ఇక్కడ భవిష్యత్తులో తన రాజ్యంలో పరిపూర్ణమైన జీవం, సమాధానం, దేవుని సన్నిధి లభించబోతున్నప్పటికీ ఆ రాజ్య ఆశీర్వాదానికి ఆరంభ రుచి ఇప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసులకు లభిస్తుంది అని ఆయన ప్రకటిస్తున్నారు. అంటే భవిష్యత్తులో సంపూర్ణంగా అనుభవించబోయే జీవాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడే మన హృదయంలో ప్రభువు ప్రారంభించటానికి ఇష్టపడుతున్నారు. మనం కేవలం గతంలో సిలువను మాత్రమే చూడటం కాదు గాని భవిష్యత్తులో క్రీస్తు మహిమగల రాజ్యాన్ని కూడా ఎదురు చూడాలి అన్న సంగతులను మనం గమనిస్తున్నాం. పస్కా మన రక్షణను గుర్తు చేస్తుంది. ప్రథమ ఫలాలు మన నిరీక్షణకు ఆధారాన్ని ఇస్తున్నాయి. పునరుద్ధానాన్ని గురించి పెంతెకోస్తు మనలో పరిశుద్ధాత్మ కార్యాన్ని తెలియచేస్తుంది. పర్ణశాలల పండుగ మాత్రం ఒకరోజు దేవుడు తన ప్రజలతో శాశ్వతంగా నివసించే మహిమగల భవిష్యత్తును మన కళ్ల ముందుంచుతుంది. కాబట్టి క్రైస్తవ జీవితం కేవలం గతంలో జరిగిన రక్షణను జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు గాని రాబోయే మహిమగల రాజ్యాన్ని నిరీక్షిస్తూ పరిశుద్ధాత్మలో జీవించటం కూడా అన్న సంగతిని
మనం గుర్తించాలి. ఈ పర్ణశాలల పండుగలో జరిగే ప్రత్యేకమైన ఆచారం ఏంటంటే, ప్రతిరోజు యాజకుడు సిలోయమను కొలను నుండి బంగారు పాత్రలో నీళ్లు తీసుకుని వచ్చి దేవాలయం బలిపీఠం దగ్గర పోసేవాడు. ఇది దేవుడు అరణ్యంలో రాత్రి నుండి నీరిచ్చిన సంఘటనను గుర్తు చేస్తుంది. అలాగే భవిష్యత్తులో దేవుడు తన ప్రజలపై ఆత్మను కుమ్మరిస్తాడనే నిరీక్షణకు కూడా ఇది ఒక సంకేతం. ఈ విషయాన్ని మనం యెషయా పుస్తకం 12వ అధ్యాయంలోను, యెహెజ్కేలు 47లోను, జకర్యా 14లోను మనం గమనించొచ్చు. కానీ మహాదినమైన చివరి రోజున ఆ నీరు పోసే కార్యక్రమం ముగిసే సమయంలో యేసుప్రభు వారు నిలబడి గొప్ప స్వరంతో ఇలా ప్రకటించారు: ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. ఇది చాలా గొప్ప ప్రకటన. అటువంటి గొప్ప ప్రకటన ఆ రోజు చేశారు. అంటే ఆయన చెప్తుంది ఏంటంటే, మీరు ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న ఈ నీటి ఆచారం కూడా నన్నే చూపిస్తుంది. నిజమైన జీవజలము నేనే, నిజమైన తృప్తి నాలోనే ఉంటుంది అని ప్రభు అక్కడ ప్రకటన చేస్తా ఉన్నారు. ఆచారం అనేది ఒక సూచన మాత్రమే. ఆ పండుగలనేవి క్రీస్తును సూచిస్తా ఉన్నాయి. కానీ వాస్తవము, నిజస్వరూపము, నెరవేర్పు అన్ని క్రీస్తులోనే. అందుకే ఈ లేఖన భాగం యోహాను సువార్తలో అత్యంత గొప్ప ప్రకటనలో ఒకటిగా నిలిచిపోయింది. ఎందుకంటే ప్రభు కేవలం నీరిస్తానని చెప్పలేదు, పరిశుద్ధాత్మ ద్వారా మనిషి అంతరంగాన్నే జీవజల ఊటగా మారుస్తానని వాగ్దానం చేశారు. పాత నిబంధనలో నీరు జీవాన్ని, పరిశుద్ధాత్మను, దేవుని ఆశీర్వాదాన్ని సూచిస్తా ఉంది. ఈ విషయం ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే యెషయా పుస్తకం 44వ అధ్యాయాన్ని మనం చదివితే 3వ వచనంలో మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రభు ఒక కొత్త విషయాన్ని ప్రకటిస్తా ఉన్నారు. పాత నిబంధనలో నీరు బయట నుండి వచ్చేది. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ విశ్వాసి అంతరంగంలో నివసించి అతని లోపల నుండే జీవజల నదులు ప్రవహించేలా చేస్తాడు. అంటే విశ్వాసి ఆశీర్వాదాన్ని పొందేవాడిగా మాత్రమే కాదు, ఇతరులకు ఆశీర్వాదానికి మూలంగా కూడా మారతాడు. ప్రభువు మహిమపరచబడిన తరువాత, అంటే ఆయన శిలువ, పునరుద్ధానము, ఆరోహణం జరిగిన తరువాత పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినాన విశ్వాసులపై కుమ్మరింపబడ్డాడు. నేడు కూడా చాలా మంది జీవితంలో తృప్తిని సంపదలో, సంబంధాలలో, విజయాలలో వెతుక్కుంటూ ఉంటారు. కానీ వారికి మరలా తిరిగి దాహం వేస్తూనే ఉంటుంది, ఇంకా కావాలనిపిస్తుంది. కానీ యేసుప్రభు వారు చెప్పి ఆయన వాగ్దానం చేసిన నా యొద్దకు రండి, నేనిచ్చే పరిశుద్ధాత్మను మీరు పొందండి అని పిలిచిన పిలుపులో మాత్రమే మన అంతరంగ దాహం శాశ్వతంగా తీర్చబడుతుంది. అంతేకాదు, పరిశుద్ధాత్మతో నిండిన జీవితం కేవలం అది మన వరకే పరిమితం కాదు, మన ద్వారా ఇతరుల జీవితాలకు కూడా ఎంతో జీవాన్ని, నిరీక్షణను, ఆదరణను ప్రవహిస్తుంది. దేవుని ఉద్దేశం మనం ఆశీర్వాదాన్ని పొందుకోవడం మాత్రమే కాదు గాని ఆయన జీవం ఇతరులకు ప్రవహించే పాత్రలుగా మారటం కూడా. అంటే మనం ఇతరులకు ఆశీర్వాద కారకులుగా మారటం. క్రైస్తవ జీవితం అంటే కేవలం ఎవరికి వారు ఆశీర్వాదాలు పొందుకోవడం మాత్రమే కాదు, వారు దీవించబడుతూ అనేకులకు దీవెనకరంగా ఉండేవారు, అనేకులకు ఆశీర్వాద కారకులుగా ఉండేవారు. దానికోసమే ప్రభు మనల్ని పిలిచారు. ఆయన మనతో అన్నాడు కదా, మీరు ఎవరైనా నన్ను వెంబడించాలి అని అనుకుంటే నీ సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి అని. అప్పుడు మాత్రమే మనం ఆయన శిష్యులం అవుతాం. అయితే సిలువనెత్తుకుని వెంబడించే ఈ విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ పౌలు ద్వారా ఇంకొంచెం స్పష్టంగా రాయిస్తున్నాడు. అదేంటో ఒకసారి మనం గమనిస్తే మనకు అర్థమవుతుందా సిలువనెత్తుకోవడం అంటే ఏంటి అనేది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు, పౌలు రాస్తూ ఉన్నాడు, ఒకరి భారం ఒకరు భరించి ఇలాగును మీరు క్రీస్తు నియమాన్ని సంపూర్ణంగా నెరవేర్చండి అని. అంటే కేవలం నేను నా కోసం ప్రభుని వెంబడించడం కాదు, ఇంకొకరి భారం ఎత్తుకుని నేను ఆయనను వెంబడించినప్పుడు మాత్రమే నేను సిలువనెత్తుకుని ఆయన వెంబడించిన దాన్ని అవుతాను. ఈ రీతిగా మనం అర్థం చేసుకోవాలి. దీనికి మనకు పరిశుద్ధాత్మ ఎంతో అవసరం. అందుకే పరిశుద్ధాత్మను వరాన్ని మనం పొందుకున్నప్పుడు మనలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. అవి కేవలం మన కోసం మాత్రమే కాదు, అనేకుల కోసం, అనేకులలో నిరీక్షణను నింపడానికి, అనేకులను రక్షణలోకి నడిపించటానికి, అనేకుల ఎదుట దేవుని మహిమకు మనం పాత్రులుగా ఉండడానికి, ఆయన మహిమను చూపించటానికి, ఆయన స్వభావాన్ని, ఆయన గుణగణాలను ఈ లోకంలో ప్రచురపరచటానికి. కాబట్టి ఈ వెలుగునొద్దకు అనేకులను తీసుకురావడానికి మనము పాత్రులుగా ఉండాలి. అదే జీవజల నదులు ఒక మనిషిలో నుంచి ప్రవహిస్తున్నాయన్న దానికి సూచన. దేవుని ప్రేమేంటో ఈ లోకానికి మనం చూపించినప్పుడు నిజంగా మన కడుపులో నుంచి జీవజల నదులు పారినట్లే. ఆ దేవుని ప్రేమ కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే మన హృదయంలో కుమ్మరించబడుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మను వరం పొందుకోవడం అనేది చాలా
అత్యవసరం. ప్రభు ఈ గొప్ప వాగ్దానాన్ని లేఖన భాగంలో మన కోసం చేశారు. ఇంకా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ఇంకను మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకను అనుగ్రహించబడి ఉండలేదు అనే ఈ వచనం ద్వారా ఒక గొప్ప సంగతిని మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ మనకు ఇక్కడ బోధిస్తున్న విషయం ఏంటంటే, క్రీస్తు మహిమపరచబడిన తరువాతే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడ్డారు. అంటే ఆయన వచ్చి మనలో నివాసం చేయగలిగారు. ఎవరైతే రక్షించబడతారో వారు నిజంగా క్రీస్తును మహిమపరుస్తున్న వారే. అలాంటి వారిలో పరిశుద్ధాత్మ వరముగా పంపబడతాడు. అలాంటి వారిలో ఆయన నివసిస్తాడు. పరిశుద్ధాత్మని ముఖ్యమైన పరిచర్య క్రీస్తును మహిమపరచటమే. అందుకే యేసుప్రభు వారు యోహాను సువార్త 16:14 కూడా ఇలా అన్నారు, ఆయన నన్ను మహిమపరచును, ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయనని పరిశుద్ధాత్మను గురించి ఆయన చక్కగా వివరించారు. అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు తనను తాను గొప్ప చేసుకోడు, ఎప్పుడు కూడా క్రీస్తునే మహిమపరుస్తాడు. ఆయన దృష్టి అంతా యేసుక్రీస్తు మీదే ఉంటుంది. దీనిని బట్టి మనకు ఒక విషయం అర్థం కావాలి. ఎక్కడ క్రీస్తు గణపరచబడతాడో, ఎక్కడైనా వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందో, ఎక్కడైనా చిత్తమే జరుగుతుందో అక్కడ పరిశుద్ధాత్ముడు ఎంతో సంతోషంగా బలంగా పనిచేస్తాడు. కానీ ఎక్కడ మనుషులు తమను తాము గొప్ప చేసుకోవాలని చూస్తారో, ఎక్కడ క్రీస్తు కంటే మనుషుల పేరు, ప్రదర్శన, స్వకీయ మహిమకు ప్రాధాన్యతనిస్తారో అక్కడ పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. కాబట్టి క్రీస్తును మహిమపరిచే హృదయంలోనే పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా పనిచేయగలడు. అలాంటి జీవితమే ఇతరులకు జీవజల నదుల వలె ఆశీర్వాదాన్ని ప్రవహింపచేస్తుంది. మన జీవిత లక్ష్యం మనం ఆశీర్వాదాలు పొందుకోవడం మాత్రమే కాదు, ఇతరులకు ఆశీర్వాదకారకులుగా ఉండడం కూడా. క్రీస్తు మహిమ మన ద్వారా ప్రత్యక్షమవుతూ పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉండాలి అనేది ప్రభు మన కొరకు నిర్ణయించారు. ఆయన మనకిచ్చిన పిలుపు అటువంటిది. మరి మనం ఎలా ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనలో దేవుడు ఇంతటి గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉండగా మనము ఆయనకు మహిమకరంగా ఎందుకు బ్రతకూడదు? ఆయన మన పాటికి మనల్ని విడిచిపెట్టేసి మీరు నన్ను ఇలా చేయాలి అలా చేయాలని చెప్పలేదు. ఆయన తన శక్తిని, తన ఆత్మను మనలోనికి పంపి ఆయన మనకు కావలసిందంతా ఇచ్చి, ఇదిగో ఇలా బ్రతికితే నిత్య జీవంలోను నాతో కలిసి ఉంటారని చెప్పాడు. అలా బ్రతకడానికి కావాల్సిన శక్తిని కూడా ఆయనే ఇస్తున్నాడు. దానికోసం మనం ప్రార్థించాలి. ప్రార్థించుకుందామా? నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి మాలో నుండి జీవజల నదులు పారునట్లు మమ్మల్ని వెతకి రక్షించిన మా యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు ఈ లేఖన భాగంలో మీరు చేసిన గొప్ప వాగ్దానంలో ఇంకా ఎంతమంది పాలివారు కాలేకపోయారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. ఇంకా ఎవరైతే ఈ జీవజల నదుల రుచిని చూడలేకపోయారో ప్రభు, అట్టి వారిని జ్ఞాపకం చేసుకుని వారికి కూడా గొప్ప రక్షణ భాగ్యము దయచేసి వాగ్దానాన్ని వారు కూడా రిసీవ్ చేసుకోవడానికి, పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఈ బైబిల్ స్టడీని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. దేవా, గొప్ప ఆత్మకార్యం వారిలో జరిగించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో అడిగి వేడుకుని పొందుకుని నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.